హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత జడ్జెస్ మీద ఎంతమందికి చిరాకేసింది, దానితో పాటు వాళ్ళకు ఒక క్లారిటీ లేదని ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే 2-3 సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలు ఏంటంటే, ఇప్పుడు జడ్జెస్కి నచ్చింది చేస్తేనేమో వాళ్ళు నువ్వు రాగా రస్టిక్గా ఉన్నారు, నువ్వు ఏది పడితే అది చేస్తావా అని రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు నచ్చింది చేయకపోతేనేమో అసలు నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు, నీ దగ్గర మ్యాటరే లేదనేసి రిజెక్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్గా తీసుకుంటే వాళ్ళకి ఏం కావాలి అనేది అర్థం కాలేదు. నాకు ఒక పాయింట్ అర్థమైంది. ఆ పాయింట్ అనేది నేను మీతోటి షేర్ చేస్తాను. ఈ విషయాల గురించి తెలుసుకోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఇలాంటి వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, గంట సింబల్ మీద క్లిక్ చేసి. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ రోజు ఎపిసోడ్ తర్వాత చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టే కామనర్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు బ్రో అనేసి. నిజంగానే అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏది నచ్చుతుందో ఏది నచ్చట్లేదో, వాళ్ళు ఏది చూస్తున్నారనేది ఎవరికి అర్థం కాని సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్లు ఇవాళ 2-3 జరిగినాయి అని చెప్పాం కదా, వాటి గురించి మాట్లాడుకుందాం. సో యాజ్ యూజువల్ ఇంట్రడక్షన్, శ్రీముఖి ఎంట్రీ అండ్ ఇంట్రడక్షన్ అయిపోతుంది. ఫస్ట్ క్యాండిడేట్ని అయితే ప్రవేశపెట్టారు. ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసరికి లక్ష్మీ దీపక్. ఇతను వైజాగ్ నుండి వచ్చాడు. ఇతను ఏంటంటే మోసగాళ్ళకు మోసగాడు అనే టైటిల్ ఉంటుంది కదా, అది ఇతనికి యాప్ట్ అవుతుంది. అదేంటంటే వీళ్ళు అంటే మనం లాస్ట్ సీజన్లో చూసాం కదా, ట్రిమ్ చేసుకోమంటారంటే హరిత హరీస్ హాఫ్ ట్రిమ్ చేసుకుంటాడు. అలా అడుగుతారేమోననేసి, నా గడ్డము మీసం అనేది చాలా ప్రయారిటీ, మీరు అడిగినా కానీ నేను చేయను అనేసి వీళ్ళు మోసం చేస్తారని వీళ్ళ మోసానికి మోసం చేశాడనమాట అతను. అదేంటంటే వాళ్ళు ఇది వద్దు అంటే అదే అడుగుతారేమోననేసి ఒకటి ఉంది కదా, టిట్ ఫర్ టాట్ అనేసి. టిట్ ఫర్ టాట్ అని కాదు, నువ్వు ఇది చెయ్యొద్దు. కొంతమంది మైండ్ సెట్ ఉంటుందన్నమాట. అరే ఇది చెయ్యొద్దురా నువ్వు అంటే అదే చేస్తా, నేను అదే చేస్తా. అరే ఇది చెయ్యరా అంటే నేను చెయ్య, నువ్వు చెప్పినావు కదా నేను ఎందుకు చేయాలా అనుకుంటారేమోననేసి మోసగాళ్ళకు మోసగాడు అన్నా కదా. సో అలాగే రాశాడు. ఆబ్వియస్లీ వాళ్ళు గడ్డం తీయమంటారు, పెద్ద గడ్డం మీసాలు తీస్తే పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే అయిపోతుంది, సెలెక్ట్ అయిపోతామని ఒక స్ట్రాటజీ తోటి వచ్చాడు. దాన్ని పట్టుకొని శ్రీముఖి గారు అడిగారనమాట. ఏంటంటే నువ్వు ఇక్కడ రాసావు కదా, హౌ డేర్ యూ అంటే దానికంటే ముందు మిషన్ తీసుకోమంటారు. నేను తీసుకోవడానికి రెడీ అంటాడు. హెయిర్ అయితే తీయనంటాడు, మిషన్ తీసుకోవడానికి రెడీ అంటే అప్పుడు మన శ్రీముఖి ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా, హే ఇక్కడ ఏం రాసావు నువ్వు, మీసము అంటే గడ్డం తీయనని రాసావు కదా, అది ప్రయారిటీ అన్నావు కదా, అది నాకు నా లుక్ పూర్తుంది అది ఇది అన్నావు కదా, ఇప్పుడు ఏంటి ఇలా అంటున్నావు అనేసి సూపర్ అనిపించింది. అందుకే మోసగాళ్ళకు మోసగాడు అనింది. దాంతోపాటు మనోడి జర్నీ గురించి చెప్పాడు. మనోడు ఎలా ఉండేవాడు, అంటే ఎంత లావు ఉండేవాడు, లావు తగ్గించుకొని మిస్టర్ ఆంధ్ర కింద ఎలా మారాడు, మోడల్ కింద ఎలా మారాడు, కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి మోడలింగ్ చేస్తున్నాడంట. ఇలా ప్రతి పాయింట్ క్లియర్గా చెప్పాడనమాట. దానితో పాటు మనోడు వెయిట్ మీద చాలామంది కామెంట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళే నా ట్రాన్స్ఫర్మేషన్ చూసి చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా చెప్పాడనమాట. సో ఇది ఓవరాల్గా తీసుకున్నట్లే. ఇది తర్వాత మనకు తెలిసిందేగా, కొంచెం సీరియస్ అవుతారు, కొంతమందికి నచ్చదు, ఇలా అవుతుందన్నమాట. ఎందుకంటే అభిజిత్కి నచ్చదు ఆబ్వియస్లీ, తర్వాత బిందు మాధవి గారికి నచ్చదు ఎందుకంటే అభిజిత్కి నచ్చలేదు కాబట్టి. ఎందుకంటే ఆవిడకంటే ఒక స్ట్రాంగ్ స్టాండ్ ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఆవిడ ఎంతో కొంచెం లేడీస్ ఫేవర్గా ఉన్నట్టు అనిపించింది అనమాట. ఉండొచ్చు, తప్పులేదు, అది ఆబ్వియస్లీ ఉండాలి కూడా, కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. బట్ మనోడైతే చూడటానికి బాగున్నాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు ఓకే, అండ్ మెయిన్ దానికి ఉంటాడా లేదా అనేది డౌట్. సేమ్ సిచ్యువేషన్ నవదీప్ చెప్పాడనమాట. సో చూద్దాం, ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఇలాంటి క్యాండిడేట్ కూడా అనేసి. ఎస్, నవదీప్ మనలాగా ఆలోచిస్తున్నాడా అనిపించింది అనమాట. సో తర్వాత ఈ క్యాండిడేట్ అయిపోయింది కదా, 2 రెడ్లో గ్రీన్ ఇచ్చారు, హోల్డ్లో పెట్టారు. తర్వాత అపూర్వ అని ఒక అమ్మాయి ఇచ్చింది. ఈ అమ్మాయి మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలా, యాంకరింగ్, న్యూస్ రీడింగ్, మోడలింగ్ అండ్ వాట్ నాట్. అంటే ఆవిడ రావడం ఆవిడ టేక్అఫ్ అనేది జుమ్ అంటే లెగిసిందండి. ఎలాగంటే మనకు బోయపాటి శ్రీని గారు, డైరెక్టర్ బోయపాటి శ్రీని గారు అంటారు కదా, బాబు ఇలా షార్ట్ పెడితే ఇలా జుమ్ అంటే లెగాలి, అది అంటే లెగాలనేసి అలాగ లెగిసింది. తర్వాత వీళ్ళు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ క్వశ్చన్ అంటే అక్కడ రాసి ఏదైతే వాళ్ళు రాస్తారో అందులో ఉన్న మ్యాటర్స్ అడుగుతారు. అండ్ నీకు ఇక్కడ ఉన్న అంటే నవదీప్లో ఏం లక్షణాలు నచ్చలేదో చెప్పు అని ఒక టాస్క్ ఇస్తారు. నేను నవదీప్ గురించి చెప్పిన అభిజిత్ గురించి చెప్తాను అనేసి అభిజిత్ సీజన్లో జరిగిన దాని గురించి చెప్పారు. మోస్ట్లీ ఈ అమ్మాయి
ట్రిగ్గర్ చేయడానికి, లేకపోతే ఇది మాట్లాడితే మనం ప్రోమోలో పడతాం, హైలైట్ అవుతాం అనుకునే వచ్చినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే అభిజిత్ అంటే ఇన్ని సీజన్స్ తీసుకున్నా కానీ ఇప్పుడు వరకు 9 సీజన్స్ జరిగినాయి కదా, టాప్ కంటెస్టెంట్గా ఎవరుంటారు ఇంతమంది విన్నర్లు అంటే అభిజిత్ అని చాలా మంది చెప్తారు. ఎందుకంటే అభిజిత్ కామన్ కంపోజ్డ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చాలా మంది చెప్తారు. అండ్ లాస్ట్ సీజన్లో అవ్వచ్చు, అగ్ని పరీక్షలో, ఈ సీజన్లో అవ్వచ్చు, అభిజిత్ని ట్రిగ్గర్ చేయడానికి చాలా మంది ట్రై చేశారు. కొంచెం మనోడు కూడా ఇవాళ ట్రిగ్గర్ అయినట్టు అనిపించింది, దానివల్లే రెడ్ ఇచ్చాడేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నా. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈ అమ్మాయి గురించి మనం మాట్లాడుకుంటే కొంచెం పర్లేదు, ఈ అమ్మాయి సెట్ అవుతుంది. డిఫెండింగ్ స్కిల్స్ ఉన్నాయి. అండ్ తర్వాత వచ్చేసరికి పాజిటివ్ వైబ్ ఉంది. పాజిటివ్ వైబ్ అంటే పాజిటివ్ వైబ్ కాదురా, పాజిటివ్ వైబ్ అంటే టేక్ ఆఫ్ అనేది బాగా జరిగిందని చెప్పాం కదా, బాగా యాంకరింగ్ చేసింది, అందరినీ ఇమిటేట్ చేసింది, అందరి గురించి చెప్పింది, న్యూస్ రీడింగ్ చేస్తున్నట్టు, బిగ్ బాస్ గురించి చెప్పింది, బాగా చెప్పింది అనమాట. సో టేక్ ఆఫ్ బాగానే అయింది, కానీ కొంచెం మిడిల్లో కొంచెం అట్లా ఇట్లన్నా హ్యాండిల్ చేసింది, బాగానే హ్యాండిల్ చేసింది, పర్లేదు. ఈ క్యాండిడేట్ అయితే బిగ్ బాస్తో అంటే అగ్ని పరీక్షతో పాటు బిగ్ బాస్లో కూడా ఉండొచ్చు అనిపించింది అనమాట. ప్లస్ మోడల్ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ప్రయారిటీ ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే హోల్డ్లో పెట్టారు అమ్మాయిని, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఇచ్చేసి హోల్డ్లో పెట్టారు. మనం థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటే, థర్డ్ పర్సన్ వచ్చేసరికి నాయుడు. మనం ఆల్రెడీ చెప్పాం కదా, రోహిత్ నాయుడు. రోహిత్ నాయుడు గురించి మాట్లాడే కంటే ముందు కొంచెం ఎంఐ కొన్ని కొత్త పదాలు అని కాదు, అడ్వాన్స్ ఇంగ్లీష్ పదాలు వాడింది. పేట్రియాటిజం అనేసి వీటన్నిటి గురించి మాట్లాడింది అనమాట. సో బిగ్ బాస్లో అయితే జెండర్ ఈక్వాలిటీ ఉండదు, జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది. సో అందుకని నేను బిగ్ బాస్ను ప్రయారిటైజ్ చేసుకున్నా, అది ఇది అని చెప్తుంది అనమాట. బిందు మాధవ్ గారు కూడా కొన్ని వేరే ఇంగ్లీష్ పదాలు వాడారు, అవి నేను రాయలేదు. అంటే ఆవిడ కూడా మాట్లాడారని మనం ఎందుకు రాసుకోవాలి కానీ, బట్ ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఈ అమ్మాయిని అయితే హోల్డ్లో పెట్టారు. కొంచెం ట్రిగ్గర్ అయినట్టున్నారు జడ్జెస్, అదే చెప్పాం కదా, వాళ్ళని మెప్పించాలంటే ఏం చేయాలనేది ఎవరికి తెలియని డైలమాలో పడిపోయినారు. జడ్జెస్గా ఉన్న వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే కన్ఫ్యూజ్ చేస్తున్నారా కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారనమాట. సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే రోహిత్ నాయుడు. ఈ పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటే కామన్ కంపోజ్డ్గా ఉన్నాడు, అండ్ విజయవాడ నుండి వచ్చాడు. ఇతను చాలా స్వీట్గా ఉన్నాడు అనేసి చాలా, అంటే బిందు మాధవ్ గారు ఒక టాస్క్ అయితే చేశారు. అంటే అతనికి స్వీట్స్ పెట్టి ముఖం మీద నీళ్ళు కొడుతుంది. ఎవరైనా ముఖం మీద నీళ్ళు కొడితే రియాక్ట్ అవ్వకుండా ఎందుకుంటారండి? కాకపోతే ఇది ఒక ప్రాసెస్ ఏమోననేసి తను అర్థం చేసుకోండి, దానికి రియాక్ట్ అవ్వలేదు. ఇంకా పోస్తూనే ఉంది అమ్మాయి, ఆమె బిందు మాధవ్ గారు, అయినా కానీ రియాక్ట్ అవ్వలేదు. సో మనోడు ఏంటంటే, అంటే ఈ సీన్ కంటే ముందు మనోడు హిస్టరీ మొత్తం చెప్పాడు అనమాట. 6th క్లాస్లో వాళ్ళ ఫాదరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళు పడ్డ స్ట్రగుల్స్, ఇవన్నీ చెప్పాడు. దాంతోపాటు బిగ్ బాస్ అంటే పిచ్చి, బిగ్ బాస్ చూస్తూ పెరిగాను నేను అని చెప్పాడు. సో బిగ్ బాస్ చూస్తూ పెరిగిన వాళ్ళకు ఆబ్వియస్లీ ఎవరు నచ్చుతారు, ఎవరు నచ్చరు అనే ఒక పర్సెప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇన్ని సీజన్స్లో మనం చెప్పాం కదా, అభిజిత్ని ఎందుకు ఇష్టపడుతున్నారంటే కామన్ కంపోజ్డ్గా, ప్రతిదానికి గొడవ పడకుండా, సో ప్రతిదానికి లాజిక్ వెతుక్కుండేలాగా ఉంటారు కదా. సో ఉంటే అందరికి నచ్చుతారేమో అనేసి మనోడు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నట్టు నాకు అనిపించింది అనమాట. దాంతోపాటు అభిజిత్కి నచ్చాడు ఈ క్యాండిడేట్, మిగతా వాళ్ళకి నచ్చలేదు, అది ఆబ్వియస్లీ జరిగేది అనుకో, హోల్డ్లో పెట్టారు. బట్ ఇతను ఉంటాడేమో అనిపించింది, ఎందుకంటే వాటర్ కొట్టంగానే అతను రియాక్ట్ అవుతారని వీళ్ళు అనుకున్నారు. వీళ్ళు అనుకున్నదాన్ని అతను రియాక్ట్ అవ్వకపోవడం, అతను రియాక్ట్ అవ్వకూడదని అతను అనుకున్నాడు. సో టిట్ ఫర్ ట్యాట్ అనమాట. వీళ్ళు ట్రిగ్గర్ చేసి ఏదో ఒకటి మాట్లాడేద్దాం, ఎలా మాట్లాడతాడో చూద్దాం అనుకున్నారు. బట్ మీరు జూరీ మెంబర్గా ఉన్నారు, నేను రియాక్ట్ అవుతే బాగోదు, దాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది. సో అలా చెప్పేసాడు. అల్లు అర్జున్ జులై మూవీలో అన్నట్టు, ఇలా జరుగుతుంది, అక్కడ అలా జరుగుతుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది, సో ఇవన్నీ కలిపి ఇలా అవుతుంది అనేసి అలా రోహిత్ రవి బిగ్ బాస్ అభిమాని కాబట్టి ఆబ్వియస్లీ తనకు తెలుసు వీళ్ళు ట్రిగ్గర్ చేయడానికి ట్రై చేస్తారు, అన్నీ చేస్తారనేసి కామన్ కంపోజ్డ్గా ఉన్నారు. నీ క్యారెక్టర్ ఇంకా రివీల్ అవ్వలేదు అనేసి మనల్ని అయితే హోల్డ్లో పెట్టారు. అభిజిత్ స్టేజ్ మీదకి వెళ్ళి మరీ అప్రిషియేట్ చేసి ఐ లైక్ యువర్ పేషెన్స్ అని చెప్పేసి గ్రీన్ ఇచ్చేసాడు అనమాట, హోల్డ్లో వెళ్ళాడు. సో నెక్స్ట్ మెరుపు తీగల గురించి మనం మాట్లాడుకోవాలా. మనము ఒక 6 మెరుపు తీగల గురించి మనం మాట్లాడుకోవాలండి. గౌతమ్ రాజు, రమ్య, ఐశ్వర్య, సిక్కోలు సీమన్, శ్రీరాము అండ్ సాక్షిత వీళ్ళ 6 ఏంటంటే, వీళ్ళ 6కి గ్రీన్ వచ్చింది. సిక్కోలు సీమన్కి 2 గ్రీన్స్ వచ్చినాయి. క్రికెటర్ ఐశ్వర్య, అండర్-19 క్రికెటర్ ఐశ్వర్యకు 2 గ్రీన్లు వచ్చినాయి. వీళ్ళకి ఎవరికి స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదండి, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు అంతే. జిగ్ ఎడిటర్ మామయ్య అలా కట్ చేశాడు అనమాట. బట్ వీళ్ళకి స్క్రీన్ స్పేస్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ క్యాండిడేట్ గురించి నేను మాట్లాడతాను.
అంటే ట్రాన్స్జెండర్ అయినా కానీ చిన్న చూపు చూస్తున్నారు అది ఇది అనుకోవద్దు. బట్ తనకిచ్చిన స్క్రీన్ స్పేస్ వీళ్ళల్లో ఒకరికి ఇచ్చిండుంటే బాగుండేది అనిపించింది అనమాట. అంటే ఇద్దరికి 2 గ్రీన్లు వచ్చాయని చెప్పాను కదా, సికోల్ సీమన్ అండ్ ఐశ్వర్య, వీళ్ళిద్దరిలో ఒకరికి స్క్రీన్ స్పేస్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది. నేను ఎందుకు ఈ మాట అన్నాను అనేది అమ్మాయి గురించి చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇది వీళ్ళకైతే మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోయారు, హోల్డ్లో పెట్టారు. అల్టిమేట్గా మీరు ప్రాపర్ క్యాండిడేట్లు కాదు అనేసి అల్టిమేట్గా పంపించేస్తారు అనమాట. చూడాలి ఎలా జరుగుతుంది అనేసి. నెక్స్ట్ క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకుంటే, నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసరికి అమ్మాయి రోహిత్ రావి త్రినేత్ర, గౌరీ త్రినేత్ర. సో గౌరీ త్రినేత్ర ఈ అమ్మాయి ఒక క్లాసికల్ కూచిపూడి డాన్సర్ అండ్ ఒక ట్రాన్స్జెండర్ అనమాట. తన గురించి చెప్పింది. ఇంటర్ వరకు తను బాయ్గానే చదువుకున్నాను, ఇంటర్ తర్వాత చేంజ్ చేసుకొని అండ్ ట్రాన్స్జెండరే, అప్పుడు డిగ్రీ అండ్ ఇప్పుడు కరెంట్లీ ఎంబీఏ చేస్తున్నాను అని చెప్పింది. వాళ్ళ ఫాదర్ను చేసుకున్నాను, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. ఎంతమంది ఏమన్నా కానీ వాళ్ళ ఫాదర్ నన్ను చదివిస్తున్నాడు అని చెప్పింది. ఎంతో కొంత స్ట్రగుల్స్ ఉంటాయి. దాంతోపాటు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ట్రాన్స్జెండర్ అంటే ఒక చిన్న చూపు అనేది ఉంటుంది అనమాట. ఏంటారు, ఆడ మగ కాకుండా ఈడు తేడాగాడరా అది ఇది అంటారు. సో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తారు వాళ్ళు. అలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఇలాగ స్క్రీన్ మీదకి వచ్చి వాళ్ళు అనుకునే వాళ్ళకు చాలా గట్స్ ఉండాలండి. ఆ గట్స్ నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ మొత్తం ఓవరాల్ తీసుకుంటే ఇద్దరు ట్రాన్స్జెండర్లు వచ్చారు, సింహాద్రి అనే ఒక అమ్మాయి అండ్ ప్రియాంక అయితే టూ గుడ్. తనలాగా ఎవరు రెడీ అవ్వలేరు, లేడీస్ కూడా రెడీ అవ్వలేరు, తనలాగా ఎవరు మాట్లాడలేరు, తనలాగా ఎవరు కేరింగ్ చూపించలేరు. సో మానస్ వాళ్ళ అంటే మన సన్నీ విన్ అయ్యాడు కదా ఆ సీజన్ 6 అనుకుంటా, శ్రీరామచంద్రకు కాళ్ళు కదేంది కదా. సో సీజన్ 6 చాలా బాగా చేసింది. ఇలాంటి వాళ్ళు రావాలనేది నా ఫీలింగ్ కూడా. దాంతోపాటు ఒక కామనర్గా ట్రాన్స్జెండర్ని తీసుకొని అండ్ సెలబ్రిటీగా ఒక ట్రాన్స్జెండర్ని తీసుకొని చేస్తే బాగుండేదేమో అనిపించింది అనమాట. ఎందుకంటే కొంచెం క్రేజీగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. బిగ్ బాస్ ఓవరాల్గా ఎంఐ గురించి అడిగారు. ఇనీషియల్గా ఏంటంటే స్టార్ట్ చేసింది ఎవరికి తెలియదండి నా గురించి, మా ఇంట్లో వాళ్ళకు, మా చుట్టుపక్కల వాళ్ళకు అండ్ మా కాలేజ్ వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదని స్టార్ట్ చేసింది. తర్వాత వచ్చేసరికి అందరికీ తెలిసని స్టార్ట్ చేసింది. బట్ నవదీప్ క్వశ్చన్ చేశాడనమాట. ఇనిషియల్గానేమో ఎవరికి తెలియదని చెప్పావు అంటే మేము షాక్ అయ్యేలాగా ఇచ్చావా, తర్వాత ఏమో చిన్నగా రివీల్ చేస్తున్నావు అందరికీ తెలుసు అనేసి. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే అండి, మనతో కొంతమంది బాగా పాజిటివ్గా మాట్లాడుతున్నారు అనుకో, వాళ్ళు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు అనుకుంటారు. కొంతమంది మాట్లాడలేదు అనుకో, వాళ్ళకు నా గురించి తెలియదు అనుకుంటారు. బట్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. అవి చాలా ఉంటాయి, చాలా పారామీటర్స్ ఉంటాయి అన్నమాట. సో అలాగా ఈ అమ్మాయి నా పర్సనల్ లైఫ్ వద్దు అన్నా కానీ గుచ్చి అడిగి అమ్మాయి పర్సనల్ లైఫ్ గురించి తీసుకొచ్చారనమాట. అంత అవసరం లేదు గురువు అనిపించింది. జ్యూరీ మెంబర్స్ ఈ అమ్మాయికి ఇచ్చిన స్క్రీన్ స్పేస్ ఇంకొకరికి ఇచ్చింటే బాగుండేది అనిపించింది. బట్ నాకేమనిపించింది అంటే, ఒకవేళ ఈ ట్రాన్స్జెండర్ను వీళ్ళు ప్రాపర్గా స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వకపోతే అది కూడా ఒక నెగిటివ్ వెళ్తుందేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చారేమో అనిపించింది. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్కి అయ్యింది వాళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళకి ట్రాన్స్జెండర్స్ అంటే నచ్చలేదని అనుకుంటారేమో అని ఇచ్చినట్టు అనిపించింది ఎడిటర్. అంటే జ్యూరీ మెంబర్ని మనం ఏమనలేదు. సో ఎవరైతే ఎడిటింగ్ చేశారో వాళ్ళను మనం బ్లేమ్ చేసుకోవాలి ఈ విషయంలో. జ్యూరీ మెంబర్స్ తప్పే ఉండదు, ఎందుకంటే అందరినీ అవాల్యుయేట్ చేసినట్టే వీళ్ళని అవాయిడ్ చేస్తారు. కటింగ్లో పోతుంది అనమాట. సో ఆ కటింగ్లో వాళ్ళు అయిపోయింది, ఆ కటింగ్లో ఈఎంఐ దించారనమాట. సో అది ఓవరాల్ తీసుకున్నట్లయితే మనం ఫోర్త్ క్యాండిడేట్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫోర్త్ క్యాండిడేట్ అయిపోయింది కదా. ఫోర్త్ క్యాండిడేట్ మెరుపు తీగలు 5 గౌరీ త్రినేత్ర, 6 భాగి అండి. భాగి తుళ్ళూరి ఫ్రమ్ నెల్లూరు. ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుండి స్టేజ్ అంతా పాజిటివ్గా ఉంది, చాలా స్వీట్గా మాట్లాడుతుంది, ప్రేమగా మాట్లాడుతుంది, తీయదనంగా కనపడుతుంది అనమాట. నెల్లూరు యాసలో ఆ తీయదనం వేరుగా ఉంటుంది. ఏందా ఇది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకంటే కొంతవరకు మాకు నియర్ బై కాబట్టి కొంచెం ఆ లాంగ్వేజ్ అనేది అలవాటు అవుతుంది, అనుకుని ఉంటుంది కాబట్టి. సో ఏంది ఇది అనేసి వాళ్ళ హస్బెండ్తో జరిగిన కన్వర్జేషన్స్ అవ్వచ్చు, లేకపోతే స్కిట్ ఇచ్చిన తర్వాత స్టేజ్ మీద స్కిట్ చేయడం అవ్వచ్చు, నవదీప్తో మాట్లాడింది అవ్వచ్చు, నవదీప్ తోటి తను చేసిన స్కిట్ అవ్వచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఎంటైర్ ఈఎంఐ ఎపిసోడ్లో, భాగి ఎపిసోడ్లో బాగా ఎంజాయ్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నవదీపే. అండ్ రెడ్డి ఇచ్చింది కూడా నవదీపే. సో ఇలా ఓవరాల్గా చూసుకున్నట్లే ఇది అంటే అభిజిత్ ఏమన్నారంటే, మీ హస్బెండ్కి ఎలా ప్రపోజ్ చేశారు, మీ హస్బెండ్తో మాట్లాడితే ఎలా మాట్లాడతారని చేయమని చెప్పాడు.
ఆ అమ్మాయి అయినా కానీ చాలా స్వీట్గా మాట్లాడింది, చాలా అంటే చాలా బాగా మాట్లాడింది, ఒక్క నెగిటివ్ కూడా లేకుండా మాట్లాడిన మనిషి. అంటే నెగిటివ్ అంటే నెగిటివ్ టాక్ అనమాట. కొంచెం అమ్మాయి అంటే కొంచెం ఓవరాల్గా చెప్పేసి తన హస్బెండ్ గురించి 9 years లవ్ చేసుకోండి, పెళ్లి చేసుకున్నాం అనేసి చాలా అంటే చాలా చెప్పింది. కొంచెం మూడు సరసమంటారు కదా, మేము ఇప్పటివరకు ప్రపోజ్ చేసుకోలేదని చెప్పింది. 2016లో ఎలా కన్ఫర్మ్ అయిందంటే 2016లో తను దూరంగా వెళ్ళిపోయినప్పుడు నాకు కొంచెం ఇదే అనిపించింది. దాంతో నేను చెప్పాను నువ్వంటే ఇష్టం అని చెప్పాను. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఇది ఈ అమ్మాయి క్యారెక్టర్ అనిపించింది. బట్ ఇంత స్వీట్గా ఉంటే బిగ్ బాస్లో సర్వై అవ్వగలరా అవ్వలేరా అనేది చూడాలా. బట్ ఇలాంటి క్యాండిడేట్ ఉంటే బెటర్గా ఉంటుంది. కొంచెం ఆ హౌస్ ఎన్విరాన్మెంట్ అనేది, ఆ హౌస్ ఏమంటారు అట్మాస్ఫియర్ అనేది కొంచెం పాడవకుండా కొంచెం ఎంతో కొంత పాజిటివిటీ ఉంటుందనేసి నా ఫీలింగ్. అదే జడ్జెస్ అనుకున్నారేమో. ఇద్దరు గ్రీన్ ఇచ్చారు, నవదీప్ రెడ్ ఇచ్చారు. నవదీప్ దగ్గర నుండి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు గురు, అందరు గ్రీన్ ఇస్తారేమో అనుకున్నా. బట్ హోల్డ్లో పెట్టారు, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, అనలైజ్ చేసి చూద్దామనేసి. బట్ ఈ అమ్మాయిని అయితే పంపిస్తారనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే. సో ఎంటైర్ ఎపిసోడ్లో నాకు అనిపించింది ఏంటంటే, కొంచెం జడ్జెస్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికీ సమానంగా ఈక్వల్గానే క్వశ్చన్స్ అడుగుతారు. కాకపోతే మనకు ఎవరైతే ఎడిట్ చేస్తాడో ఎడిట్ మామయ్య కొంచెం తన పనితనం చూపించాడు అనిపించింది. దానివల్ల బయట కొంచెం వీళ్ళకి నెగిటివిటీ అవుతుందేమో అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు, మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చేసిన ఫామ్ ఇస్తారు. ఫామ్లో మీరు ఏదైతే రాస్తారో దాని మీద వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. దానికి దీనికి మ్యాచ్ అయితే ఓకే పంపిస్తారు. దానికి దీనికి మ్యాచ్ అవ్వకుండా కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ అవ్వచ్చు, లేకపోతే దానికి దీనికి ఆపోజిట్గా ఉంటే కొంచెం వాళ్ళు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ప్లస్ వాళ్ళని ట్రిగ్గర్ చేయమని కొంతమందిని పంపిస్తారండి, మీరు ఇలా మాట్లాడితే ఇలా మాట్లాడండి అనేసి. దట్టు కొంతమంది ప్రిపేర్ అయ్యి వస్తారు, ఎందుకంటే వాళ్ళని ట్రిగ్గర్ చేస్తే, అంటే విన్నర్ కాబట్టి విన్నర్ ఎక్కువ అభిమానం ఉంది కాబట్టి వాళ్ళని ట్రిగ్గర్ చేస్తే మనకు కొంచెం హైలైట్ అవ్వచ్చు, ఏమంటారు ఆ స్పాట్ లైన్లోకి రావచ్చు అని అనుకుని వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అది తప్పు. మీరు ఎప్పుడైతే జెన్యున్గా ఉంటారో, మీ ఒరిజినాలిటీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మీరు వాళ్ళకి నచ్చుతారు. అప్పటిదాకా మీరు నచ్చరు అనేది పాయింట్. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ 4 ఎపిసోడ్లు కొంతవరకు అయితే కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే సామాన్యులకు ఏం అర్థం కావట్లేదు, వాళ్ళకి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు, ఎలా ఉంటే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, ఎలా ఉండకపోతే వాళ్ళు సెలెక్ట్ చేయరు. ఇవన్నీ ఒక డైలమాలో పెట్టేశారనమాట. చూడండి అల్టిమేట్గా ఎలా ఉంటుందనేసి. రేపటి నుంచి అవ్వచ్చు, లేకపోతే గురువారం నుంచో అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వబోతుంది. అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన తర్వాత సెప్టెంబర్ 5 వరకు వెళ్తుంది. ఈ 5 వరకు తర్వాత 6వ తారీఖు నుండి మనకు మెయిన్ బిగ్ బాస్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది. ఈ మెయిన్ బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కొంతమందిని అక్కడ తీసుకెళ్తారు, కొంతమంది సెలబ్రిటీస్ వస్తారనమాట. ఇది ఓవరాల్గా జరుగుతున్నట్టయితే ఇది ప్రాసెస్. ఇప్పటి వరకు నా వీడియో చూశారు కదా, నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి అనమాట. సో తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.